ఈ జుట్టు పోలిగాడు ఎవడరా? తమ్మయ్యా అన్నయ్య మరి ఏమండమంటారు సార్? ఎలక నువ్వు సరిగ్గానే విన్నావు. ఎలక ఉండు, ఎలాక వండి నువ్వు తిను. ఎలాక వండి నేను తినాలా? ఎంత బ్రిలియంట్ ఐడియాస్ వస్తున్నాయిరా నీకు. నువ్వు అసలు ఏ నక్షత్రంలో పుట్టావురా నువ్వు? ఎవడు మా ఇంటి కొత్తగా వచ్చినట్టున్నాడు? ఎవడ నువ్వు నా ఇంటికి వచ్చి నన్నే కొట్టావు? ఎందుకు తల ఫ్రిడ్జ్లో పెట్టావు? ఎందుకేంట్రా శాడిస్ట్ విధవా? ఈ చేష్టలు ఊహించుకుంటేనే బుర్ర హీట్ ఎక్కిపోతుందిరా దరిద్రుడా. ఎందుకు పెట్టావు? ఎందుకు లేదు, ఊరికినే. అసలు ఈ ఫ్రిడ్జ్ లో కూలింగ్ ఉందో లేదో అని జస్ట్ టెస్ట్ చేశాను అంతే. ఇది కూడా తెలీదు. స్కూలు చెప్తా ఉండో. ఇక ఇది ఉంది కదా, ఇది దీన్ని తీసి పారేసి 10 లెక్క పెట్టాలి. చెప్తా ఉంటా. చూసావా? 1 2 3 4 5 అమ్మో 6 7 8 9 10. నమస్కారం. నమస్తే. 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 నమస్కారం. నమస్తే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఈ జుట్టు పోలిగాడు ఎవడరా? తమ్మయ్యా అన్నయ్య తమ్మయ్యా అన్నయ్య తమ్మయ్యో అన్నయ్య సన్నిధి. పాటాపో. జైల్లోంచి ఎప్పుడొచ్చా? ఇప్పుడే. ఆహా. మరి ఈ జుట్టేంటి, ఈ డ్రెస్ ఏంటి, చెవులో గుబిలు తీసేవాళ్ళగా ఈ పెట్టేంట్రా? ఆ గురించి ఏమనుకుంటున్నావు? జైల్లో నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. ఇప్పుడు నేను మామూలు వాడిని కాదు, ఖల్నాయకుని. అంటే విల్లన్నే. బెలనమవునో కాదో కానీ కరెక్ట్ గా కొండ బూచోళ్ళగా ఉన్నావురా. మరి అదే, ఒక్క ఛాన్స్ ఇయ్యి, నా పవర్ ఏంటో చూపిస్తాను. పద. என்னடா உனக்கு சொன்ன வேலை என்ன ஆயிடுச்சு? அந்த जर्नलिस्ट काल எடுத்துட்டியா? एडताच. वाकई क्या भाई, हमारा एमएलए साहब का बच्चे को लिखना पड़ता नहीं आता, मगर पेपर में फर्स्ट क्लास कॉलम में नंबर आना. क्या करते? कर दिया सब. ఓకే. అన్నయ్య ఏంటి సెటప్ అంతా మార్చేసా? అసలు కిరికిరెందుకు? హాయిగా తెలుగు వాళ్ళని పెట్టుకోవచ్చుగా. మాకు తెలియక. ఇది మన స్కూలు. తెలుగు తెలిసిన వాళ్ళని పెట్టుకున్నాం అనుకో, ఎట్టండి ఎదవ పనులు చేసినందుకు దేనికి ఎంత రేటు వాళ్ళకి తెలిసిపోయి మనల్ని బ్లాక్ మెయిల్ చేస్తారు, మన వ్యాపారం పడిపోద్ది. ఇది మన స్కూలు. ఎవడు మా ఇంటి కొత్తగా వచ్చినట్టున్నాడు? ఎవడ నువ్వు నా ఇంటికి వచ్చి నన్నే కొట్టావు? అదేంటో, నిన్ను చూడగానే ఒళ్ళంతా దురదలు పుట్టే. నిన్ను కొట్టిన తర్వాత హ్యాపీగా ఉంది. అదేంట్రా, నన్ను చూస్తే కొట్టాలనిపించడం ఏంటి? ఇప్పుడు ముంగిస పావును చూసిందనుకోరా, దానికి కరవాలనిపిస్తుంది. అట్లాగే నిన్ను నీ జుట్టు చూసిన తర్వాత ఆడికి నిన్ను కొట్టాలనిపించింది. అంతేకాదు, ఆ జుట్టు కూడా కత్తిరించాలంది. అమ్మో, ఏంటన్నయ్య ఏమంటున్నాడు? ఏం లేదు నాన్న, నీకు గుండు గీయించాలని ఉందంట ఆడికి. సంతోషించంగానే ఆ పని చూసుకోపా. ఏంటి మడ్రా? అది మన స్కూల్ కాదులే. 10 లక్షలు ఇస్తాను. ఆ మాట ఏంటంటే ఎందుకో కొంత ఆశ కలుగుతుందయ్యా. అన్నయ్య ఒప్పేసుకోనయ్యా, ఈ కల్నాయకున్నాడు కదా. సరే సరే అంటే కాదు. ఆ వ్యక్తి రేపు ఉదయం 7 గంటలకల్లా ఫారెన్ వెళ్ళిపోతున్నాడు. రేపు ఉదయం 7 గంటల లోపు చంపకపోతే నాకు చాలా నష్టం.
ఓకే. ఇదిగో అడ్వాన్స్. సంపాల్సిన మనిషి అడ్రస్. ఓకే. అవును రే, ఆ. ఎట చంపుతావురా తమ్మయ్య? అవన్నీ కల్నాయక్ వదిలేయి. ఈ మాట నమ్మి వాళ్ళకి మాట ఇచ్చాను రా. ఆ. ఇప్పుడు నువ్వేం చేయబోతున్నా? బాంబు. అబ్బో, బాంబా? ఆ, నీకు బాంబు రేటింగ్ కూడా వచ్చేటరా? మరి అదే కల్నాయక్ అంటే ఏంటి అనుకుంటున్నావు? ఏమనుకున్నానో తర్వాత చెప్తాను కానీ ఒక్కసారి నమూనా చూపించు. ఇది కూడా తెలీదు. స్కూలు చెప్తా ఉండు. ఇక ఇది ఉంది కదా, ఇది దీన్ని తీసి పారేసి 10 లెక్క పెట్టాలి. చెప్తా ఉంటా. చూసావా? 1 2 3 4 5 అమ్మో, 6 7 8 9 10. అమ్మో. కల్లాయికు బాంబు 1 2 3 4 5. బాసు, ఏంటి దాసు? ఏం కూరలు వండమంటారు సార్? ఏం వండుదాం అనుకుంటున్నా? ఏమనుకుంటామండి? మటను, చికెన్, ఫిష్, ఫ్రాన్స్, పిట్ట మాంసం. అవేం వద్దు. ఆహా. మరి ఏం వండమంటారు సార్? ఎలక. నువ్వు సరిగ్గానే విన్నావు. ఎలక వండు. ఎలాక వండి నువ్వు తిను. ఎలక వండి నేను తినాలా? ఎంత బ్రిలియంట్ ఐడియాస్ వస్తున్నాయిరా నీకు. నువ్వు అసలు ఏ నక్షత్రంలో పుట్టావురా నువ్వు? అబ్బా, సాంబార్ ఇడ్లీ అదిరిందిరా తమ్మయ్య. అవునన్నయ్య, వద్దింక తింటే ఏమవుద్ది? ఆ మధ్య తిన్నోడికి క్యాన్సర్ ఎయిడ్స్ వచ్చిందంట. అయినా కమ్మగా టిఫిన్ చేస్తుంటే ఇప్పుడు వచ్చిందంట నీకు అనుమానం ఎదవా? ఏం లేదన్నయ్య, ఇందాక నీ ప్లేట్లో బొద్దింక కనిపించింది, ఇప్పుడేం కనిపించట్లేదు. ఆ మాట తిన ముందు చెప్పచ్చు కదా, ఇప్పుడు చెప్తాడు ఎదవా. నువ్వు చెప్పలేసే కదా అమ్మ తినేస్తా. ఆడొస్తున్నాడు. ఆ తమ్మయ్య, నువ్వు అర్జెంట్కి వెళ్ళి విజయ్ గారిని మొక్కలు మొక్కల కింద నరికేమని మన వాళ్ళందరూ అలాగన్నయ్య. నువ్వు వెళ్ళరా, వెళ్ళమంటే. ఆ విజయ్ మండవుల్ని ఎరగొట్టేశాడు. చెప్తే వినరే, నీకు అర్థం కాదు. మీరు వెళ్ళి బాగా ఎరగొట్టించుకోండి. అమ్మయ్యా, ఒక్క ముక్క కూడా ఏర్పడలేదు. మన స్కూలు. వీడు నాకు అర్థం కాడు బాబోయ్. వీడు కోరుకున్నట్టుగానే ఆ పిల్లకి వీడికి పెళ్లి జరిగిందంటే ఆ కాపురం ఎంత చక్కగా ఏడుస్తుందో. వీడి కరెంటు షాకులకి పాపం ఈ పిల్ల ఎంత విలవిల్లాడిపోతుందో. అయ్యి బాబోయ్, నాకు మెంటలు వచ్చేటట్టుంది. ఆ అమ్మాయి ఆవిరైపోయినట్టు నేను ఆవిరైపోను కదా. నీ దగ్గర ఇన్ని కళ్ళు ఉన్నాయేంట్రా? అమ్ము, ఫ్రిడ్జ్ ఎక్కడా? ఫ్రిడ్జ్ ఇక్కడుందా? ఫ్రిడ్జ్ పెట్టేస్తా తలకాయ. అయ్యో, బాడీ కూడా పట్టడం లేదే. ఎందుకు తల ఫ్రిడ్జ్లో పెట్టా? ఎందుకేంట్రా శాడిస్ట్ విధవా? నీ చేష్టలు ఊహించుకుంటేనే బుర్ర హీట్ ఎక్కిపోతుందిరా దరిద్రుడా. ఎందుకు పెట్టా? ఎందుకు లేదు, ఊరికినే. అసలు ఈ ఫ్రిడ్జ్ లో కూలింగ్ ఉందో లేదో అని జస్ట్ టెస్ట్ చేశాను అంతే. వెరీ గుడ్. ఈసారి నీ వేళ్ళు ఆ కరెంటు ప్లగ్ లో పెట్టు. చచ్చింది లేంది వచ్చి నాకు చెప్పు. చచ్చింది లేంది నీకు వచ్చి చెప్పాలా? ఎంత బ్రిలియంట్ ఐడియాలరా. ఒరే, నువ్వు నాకు అర్థం కావురు. రే తమ్మయ్య, ఏంటన్నయ్య? నిన్న విజయ్ గారు నీ స్కూల్ కూడా కొడతా, నీ స్కూల్ కూడా కొడతానని తెగ శపథాలు పలికాడు కదా, మరి ఇంతవరకు రంగంలోకి దిగలేదు. అసలు వాడు ఏ స్కూల్లో వస్తున్నాడంట? అందుకే నువ్వు స్కూల్ మూసే. నువ్వు నోర్మూసే. అన్నయ్య, ఏంటి తమ్మయ్య? అటు చూడు. ఇదేంట్రా, పంచె కట్టుకుని ముత్తైదువులతో పశు కుంకాలు తీసుకొస్తున్నాడు. సరే, కొత్త స్కూల్లా ఉంది. ఏంట్రా, మన వాచ్మెన్ గారు ఆడికి సెల్యూట్ కొడుతున్నాడు. మన స్కూల్ సిలబస్ మారిందో ఏమో.
ఇదేంట్రా మన గుండగాడు ఆడికి రెడ్ కారు పెట్టేస్తున్నాడు. అందుకే నువ్వు స్కూల్ మూసేయి, స్కూల్ మూసేయి. నువ్వు నోరు మూసేయ్. ఎందుకు వచ్చావు? బియ్యానికి. కయ్యానికి కాలు తువ్వే ధైర్యం లేదా? రవి మీ అమ్మాయి రాధ మా తమ్ముడు రవి ప్రేమించుకున్నారు. మీరు పెద్ద మనసు చేసుకుని వాళ్ళ పెళ్లికి అంగీకరించాలి. అంగీకరించాలి. నేను చస్తే అంగీకరించను. Get out. రాధా మా అన్నయ్య అంత మర్యాదగా మాట్లాడుతుంటే మీ నాన్న ఏంటి గెటౌట్ అంటాడు? ఏంటి ఇంకా ఇక్కడ నిలబడ్డావు? Get out, get out. మీరు నన్ను తిట్టండి, కోపం వస్తే కొట్టండి, అంతేకాని ప్రేమించుకున్న రెండు పసి హృదయాలను మాత్రం దూరం చేయకండి. యూజ్లెస్ ఫెలో డేక్ సమకవాడ మ్యారేజ్ ఒప్పుకొని చావరా? ఏంటా లుక్కు బ్యాడ్ ఫేస్ వేసుకుని? అదేంటి ముత్తైదో మీద చేస్తున్నాడు? మీ నాన్నకి ఏమైనా హై బీపీ ఉందా? నువ్వేమనుకోకమ్మా, పెద్ద ఆయన కోపంలో ఏదో చేయెత్తాడనుకో, ఆశీర్వచనం కోసమని సర్దుకుపోవాలి మనం. బావగారు ఎంత మంచివారు. వీరాస్వామి గారు, మీ అమ్మాయి సంప్రదాయబద్ధంగా అచ్చం 16 అణాల తెలుగింటి ఆడపడుచులా ఉంది. అలాంటి అమ్మాయి మా ఇంటి కోళ్లగా రావాలని మా ఆశ. అందుకే మీరు నన్ను తిట్టినా, పసుపు కుంకాలు తీసుకొచ్చిన ముత్తైదువును కొట్టబోయినా నాకేం కోపం రావట్లేదు. మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వచ్చి లగ్గాలు పెట్టుకుంటాం. ఆ పసుపు కుంకాలు అక్కడ పెట్టి పదండి అమ్మా. వస్తామండి. పెళ్లికి ఒప్పుకోరా? ముద్ర చచ్చినాడా తోలు వెలి చేస్తా. పిడత ముఖం విధవా, నీ కళ్ళల కారం కొట్ట. పెళ్లి లేదు గిల్లి లేదు, ముందు బయటికి పంపించండి రా. అబ్బో రాధా మీ నాన్నకి లో బీపీ కూడా ఉందా? మరి ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు? మొన్న ఒకసారి నాకు దెబ్బలు తగిలితే తానే హాస్పిటల్లో జాయిన్ చేశాడే. సర్లే వస్తాను. అన్నయ్య ఆ లాస్ట్ ముత్తైదువా చెవులు ఏం చెప్పింది? అమ్మో అదేదో బూత్ కొత్త కూసిందిరా. అవునడికి తెలుసుకుంటా. షీడ్ స్కూల్ ఏంటో అర్థం కావట్లేదు. అంత అంధకారం అయోమయంగా. మరి అందుకే నువ్వు స్కూల్ మూసేయి, స్కూల్ మూసేయి. నువ్వు నోరు మూసేయ్. ఇంకోసారి ఆ కోత కూసావంటే చంపుతా. నువ్వేంట్రా? మన ఇంట్లో పిచ్చిగా కూడు పెట్టింది. ఝన్ 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 తెలుగు వన్